నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భానుపూర్ణిమ మేడం. హాయ్ మ్యామ్. హలో అండి. సో మేడం, చాలా మందికి అంటే మనం చేసిన వీడియోస్‌ని బట్టి ఈ మధ్య కాలంలో ఏంటంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ వీటన్నిటికి పడుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దీనికేమైనా పొజిషన్స్ ఉంటాయా అనేది అడుగుతూ ఉన్నారు. నిజంగానే ఇటు పొజిషన్స్ ఉంటాయా? మనం పడుకునేటప్పుడు ప్రాపర్‌గా పడుకోవాలి అని ఏమన్నా? ఉంటాయండి. హ్మ్. సో, స్లీపింగ్ పొజిషన్ అనేది మనము మాక్సిమం మన టైంలో హాఫ్ ఆఫ్ ద టైం మనం నిద్రలోనే గడుపుతాం. ఓకే. సో, స్లీపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టైం. హ్మ్. సో, ఆ టైంలో ఏంటంటే మనకి ఏదైనా పెయిన్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ గానీ, నెక్ పెయిన్ గానీ, హ్మ్. సో, రెస్టింగ్ అప్పుడు వెయిట్ ఎక్కడ పడుతుంది. హ్మ్. సో, దాన్ని బట్టి ఒక్కొక్కసారి పేషెంట్‌కి చాలా పెయిన్ అగ్రివేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ షయాటిక్ పెయిన్ ఉంది అనుకున్నాం. హ్మ్. సో నార్మల్ గా పడుకునేటట్టు పడుకుంటే వాళ్ళకి చాలా ఎక్కువగా పెయిన్ సివియర్ అయిపోతుంది. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే నుంచుంటే నడిస్తే మాత్రమే పెయిన్ రిలీఫ్ వస్తుంది. హ్మ్. సో అలాంటి వాళ్ళు రాత్రంతా నుంచొని నడుస్తూ గడపలేరు కదా. అవును. సో అలాంటి వాళ్ళకి కొంచెం స్లీపింగ్ పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకుంటే హ్మ్. అంటే ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ పర్టికులర్ ఏరియాలో పెయిన్ అంటే ప్రెషర్ రిలీవ్ చేసే పొజిషన్ మనం సెట్ చేసుకుంటే కనుక ఓకే. సో కంఫర్టబుల్ గా నిద్రపోగలుగుతారు. ఓకే. అది ఓకే. అలాంటి కంఫర్టబుల్ పొజిషన్స్ గూడా ఉంటాయి. ఉంటాయండి. ఓకే. బ్యాక్ పెయిన్ కి ఉంటుంది, నెక్ పెయిన్ కి ఉంటుంది, హ్మ్. షోల్డర్ పెయిన్ కి ఉంటుంది, నీ పెయిన్స్ కి ఉంటుంది. ఓకే. చాలా డిఫరెంట్ ఏరియాస్ లో పెయిన్ ఉన్నప్పుడు హ్మ్. సో ఆ పర్టికులర్ ఏరియాలో ప్రెషర్ ఎలా అవాయిడ్ చేయాలి, ఓకే. సో వెయిట్ ఎట్లా అవాయిడ్ చేయాలి, హ్మ్. సో అది చూసుకొని కొంచెం పిల్లోస్ తో కానీ లేకపోతే కొంచెం హైట్ యూస్ చేసి కానీ హ్మ్. అలా సింపుల్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. ప్లస్ మెయిన్ స్లీప్ కంఫర్టబుల్ గా డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోగలుగుతాం. ఓకే. ఫర్ బ్యాక్ పెయిన్ చూద్దాం మేడం. షూర్ అండి. బ్యాక్ పెయిన్ కి ఎట్లా పడుకోవాలో నేను చూపిస్తాను. ఓకే. బ్యాక్ పెయిన్ కి కంఫర్టబుల్ పొజిషన్ అని అడిగారు కదా. సో షయాటిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి నార్మల్ గా పడుకుంటే బ్యాక్ పైన స్పైన్ పైన ఒత్తిడి పడి విపరీతమైన నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు సో ఈ పొజిషన్ లోకి చూస్తున్నారు కదా, ఇంత హైట్ లో ఏదైనా స్టూల్ కానీ లేకపోతే పిల్లోస్ కానీ వేసుకొని సో ఈ పొజిషన్ లో కనుక పడుకుంటే ఇక్కడ బ్యాక్ మీద ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దీంతో ఏంటంటే బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. సో ఈ పొజిషన్ షయాటిక్ పెయిన్ ఉన్న వాళ్ళకే కాదు, ఎస్పెషల్లీ లేడీస్ పీరియడ్స్ టైంలో బ్యాక్ పెయిన్ తో కనుక బాధపడుతూ ఉంటే సో ఈ పొజిషన్ లో కనుక ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఇట్లా రెస్ట్ అయితే సో ఇమ్మీడియట్ గా బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. మేడం, నెక్స్ట్ నెక్ పెయిన్. ఇదైతే విపరీతంగా వచ్చే పెయిన్ ప్రతి ఒక్కరికి. సో దీంట్లో స్లీపింగ్ పొజిషన్స్ ఏ విధంగా ఉండాలి? నెక్ పెయిన్ ఇప్పుడు మనము సిట్టింగ్ పోస్చర్ బాగుండకపోయినా నెక్ పెయిన్ వస్తుంది అని మనము చెప్పుకున్నాం. స్లీపింగ్ పొజిషన్ ప్రాపర్ గా లేకపోయినా కూడా నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది సింగిల్ పిల్లో సరిపోదు, 2 పిల్లోస్ 3 పిల్లోస్ వేసుకొని హైట్ లో పడుకుంటారు. సో కాన్స్టెంట్ గా అట్లా ఆడ్ పొజిషన్ లో పడుకోవడం వల్ల నెక్ స్టిఫ్ అయిపోవడము లేకపోతే నిద్రలోనే పట్టేయడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. తర్వాత సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్ తో బాధపడే వాళ్ళకి ఏంటంటే రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. జస్ట్ ఇట్లా షాక్ కొట్టినట్టుగా సైడ్ కి పెయిన్ రావడము, చేతులు తిమ్మిర్లు రావడము, సో ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి పొజిషన్ ఏంటంటే పిల్లో లేకుండా ఇలా ఒక టవల్ గానీ బెడ్షీట్ గానీ ఈ మాత్రం రోల్ చేసుకొని నెక్ కింద పెట్టుకొని పడుకోవాలి. సో అంటే మన హెడ్ అనేది కంప్లీట్ గా బెడ్ కి రెస్ట్ అవ్వకూడదు. సో నెక్ కి హెడ్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది మనకి. సో ఆ గ్యాప్ లో ఇంత మాత్రం రోల్ చేసుకుని పెట్టుకుని పడుకోవాలి. సో ఇనీషియల్ గా దీంతో కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, బట్ 1 or 2 days అలవాటు పడితే ఇది మీకు చాలా రిలీఫ్ ఇస్తుంది. సో ఎట్లాగో ఒక్కసారి చూసాను. సో చూసారు కదండి, నేను నా హెడ్ కి అండ్ నెక్ కి మధ్యలో ఒక బెడ్షీట్ రోల్ చేసి పెట్టుకున్నాను. సో నా హెడ్ అనేది బెడ్ కి అస్సలు టచ్ అవ్వట్లేదు. సో దీన్ని హైపర్ ఎక్స్టెన్షన్ పొజిషన్ అంటాము. సో ఇదేంటంటే నెక్ పెయిన్ రిలీఫ్ కి చాలా బెస్ట్ పొజిషన్ అన్నమాట. సో ఒక్కసారి చూసుకోండి. సో మేడం, నెక్స్ట్ మనము బ్యాక్ పెయిన్ చూసాము, నెక్ పెయిన్ చూసాము, షోల్డర్ పెయిన్ ఇది కూడా వన్ ఆఫ్ ది అన్నిట్లో టాప్ పొజిషన్ లో ఉంటదని చెప్పొచ్చు. అసలు షోల్డర్ పెయిన్ అంటే దాన్ని విపరీతం ఏదో 100 కిలోలు బరువు పెట్టినంత ఫీలింగ్ ఉంటుంది. సో దానికి కూడా స్లీపింగ్ పొజిషన్స్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది?
షోల్డర్ పెయిన్ సాధారణంగా మనలో చాలా మందికి ఒక సైడ్ కి తిరిగి పడుకునే అలవాటు ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెఫ్ట్ సైడ్ తిరిగే పడుకునే అలవాటు ఉంది అనుకున్నాం. లెఫ్ట్ షోల్డర్ పెయిన్ ఉంటే ఇంకా వాళ్ళ బాధ వర్ణాతీతం. సో ఎలాగా కొంచెం రిలీఫ్ వచ్చేటట్టు పొజిషన్స్ చేసుకోవచ్చు చూపిస్తాం. ఓకే మేడం. సో ఒకవేళ మనకి షోల్డర్ పెయిన్ ఉంటే గనక సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెఫ్ట్ సైడ్ షోల్డర్ పెయిన్ ఉంది అని అనుకుందాము. సో లెఫ్ట్ సైడ్ షోల్డర్ కి కింద కొంచెం ఎలివేట్ చేసేటట్టు పిల్లో పెట్టుకుంటే సో పిల్లో మీద నా షోల్డర్ అనేది కంప్లీట్ గా రెస్ట్ అవుతుంది. సో ఈ పొజిషన్ లో ఏంటంటే ఈ కంప్లీట్ గా ఇలా లాగేయటము బరువుగా ఉండడము అనేది ఈ పొజిషన్ లో పెట్టుకుంటే అస్సలు ఉండదు. ఇప్పుడు నేను సైడ్ కి తిరిగి పడుకునే అలవాటు ఉంది అనుకున్నప్పుడు సో ఇలా సైడ్ కి తిరుగుతుంటే సైడ్ కి తిరిగినప్పుడు ఇలా తిరిగినప్పుడు కానీ ఇలా పెట్టుకుని ఈ పిల్లోని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సైడ్ కి తిరిగినా కూడా కంప్లీట్ గా వెయిట్ మనం ఈ షోల్డర్ మీద పడకుండా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మేడం, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా స్లీపింగ్ పొజిషన్ సరిగా ఉండాలి అంటారు. వాళ్ళకి ఏ విధంగా ఉండాలి అంటారు? నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి పడుకునేటప్పుడు నీస్ కంప్లీట్ గా స్ట్రైట్ గా ఉంటే కొంచెం పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కంప్లీట్ గా బెండ్ చేసుకుని పడుకున్నా కూడా విపరీతమైన పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా మధ్యస్థంగా వేసుకొని 2 నీస్ మధ్యలో ఒక పిల్లో పెట్టుకుంటే ఒకదాని మీద ఒకటి ప్రెషర్ లేకుండా పడుకోవచ్చు. అది కూడా ఒక్కసారి పొజిషన్ చూపించారు. సో నీ పెయిన్స్ ఉన్నప్పుడు కంప్లీట్ గా స్ట్రైట్ గా కాకుండా కంప్లీట్ గా ఫోల్డ్ కాకుండా ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని సో 2 నీస్ మధ్యలో ఒక పిల్లో కనుక పెట్టుకొని పడుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ నొప్పి అనేది చాలా రిలీఫ్ వస్తుంది. సో మేడం, అంటే ప్రతి పొజిషన్స్ కి ఖచ్చితంగా ఈ విధంగా పడుకోవాలి అని ఉంటే ఆ పెయిన్ నుంచి బయటకు రావచ్చు అంటారు? అలా కాదండి. ఆ పొజిషన్స్ లో పడుకుంటే ఏంటంటే మనకి ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ ఏరియా మీద మనము ప్రెషర్ అనేది పడకుండా చూసుకోవచ్చు. సో దాంతో ఏంటంటే ఉన్న నొప్పి ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ ఏంటంటే కంఫర్ట్ గా మనం మెయిన్ కంఫర్టబుల్ దీంట్లో. సో ఈ పొజిషన్స్ అనేవి దీనిలో పడుకుంటే తగ్గిపోతుంది అని ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఆ సఫర్ అవుతున్నప్పుడు ఆ సఫరింగ్ ని కొంచెం తగ్గించడానికి రిలీవ్ చేస్తాయి అంతే. సో బట్ ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, సో చూసారు కదా, ఎవరికైతే ఇలాంటి పెయిన్స్ ఉంటాయో కొంచెం మీ స్లీపింగ్ ని కంఫర్టబుల్ గా చేసుకోవడానికి ఈ టిప్స్ అనేవి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తున్నానండి వాచ్ ఛానల్. థ్యాంక్ యూ. నమస్తే అండి.